తామర గింజల బొబ్బట్లు. సో విన్నారు కదా, తామర గింజల బొబ్బట్టు అంట. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. తామర గింజల పొడి, కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, పచ్చి కొబ్బరి పొడి, వేయించుకున్న పల్లీల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి జాగ్రత్తగా మీరు కూడా చూడండి, నేర్చుకోండి. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఫుల్ మక్కానీ పౌడర్ ఉంది కదా, సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, పల్లి పొడి తర్వాత ఇవన్నీ కూడా, సో అవన్నింటిని కూడా మనం లోపల స్టఫింగ్ వేసుకోవడానికి మనం ఒక తయారు చేసుకోవాలి. సో అయితే బౌల్ తయారు తీసుకొస్తాను. ఓకే, పాకం పట్టుకోవాలి. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. అండ్ దీంట్లో ఒక కప్పు బెల్లం వేసేసుకున్నాం. ఒక కప్పు బెల్లం. సో అది కరగడానికి మనం కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఒక హాఫ్ కప్ వాటర్ అనమాట. అంటే బెల్లం కరిగేంత వరకు మాత్రమే సరిపోతాయి. సరిపోతుంది. సో అది కొద్దిగా బెల్లం కరగనిద్దాము. మ్యామ్, దీంట్లో ఉన్నవన్నీ కూడా చాలా బలాన్ని ఇచ్చేవి కదా. మామూలుగా మనం చిన్నప్పుడు కొంచెం ఖాళీగా ఉంటే పచ్చిపల్లీలు అయినా పర్వాలేదు, లేదంటే కనుక కొద్దిగా వేగించి పెట్టిన పల్లీలో బెల్లం అలా వేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మనకి గుళ్ళల్లో కూడా ప్రసాదంగా పుట్నాలు ఇంకా పల్లి ఏమంటారు అటుకులు చక్కెర ఇవన్నీ కల్పించారు. అది వాళ్ళు ప్రసాదంగా తిన్నా కానీ బలంగా ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఉట్టిగానే కూడా మనము పల్లి తినగానే బెల్లం తినాలని చెప్పేవాళ్ళు, కొబ్బరి తినగానే దాంతోపాటు కొంచెం చక్కెర తినేవాళ్ళు. ఇవన్నీ కూడా ఉట్టిగా చెప్పలేదన్నమాట. సో దానిలో ఎంతో కొంత మనకి సైన్స్ ఉందని ఇప్పుడు వాళ్ళు గుర్తించాలి. సో ఈ లోపల కరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చపాతీ పిండి కూడా తయారు చేసాం కదా, ఎలా తయారు చేస్తారో కూడా ఒకసారి చెప్పేసేయండి. లైక్ మనకి సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి అని. సో మనం రెగ్యులర్గా ఎలా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో అలానే చేస్తున్నాము. కాకపోతే దానిలో మనం కొంచెం మన ఆయుర్వేదిక్ ఫ్లేవర్ రావాలని చెప్పేసి మనం అప్పుడే మనకు పచ్చి పసుపు ఉంటుంది కదా, తో మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట, ఆర్గానిక్ పసుపు అంటారు. సో అది మనం కొంచెం వేసి చపాతీ పిండి లాగా తయారు చేసేసుకున్నాం. మనకి ఇక్కడ బెల్లం కూడా కరుగుతుంది కదా, చూద్దాం ఒకసారి ఎంత మటుకు కరిగింది ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ కరిగిపోయింది. సరిపోతుందా మ్యామ్? ఇలాగా జస్ట్ కరిగితే సరిపోతుందా? జస్ట్ కరిగితే సరిపోతుంది, ఎందుకంటే మిగతావన్నీ మనం వేస్తుంటాం కదా. వేసేసుకుందాం మరి. సో ముందుగా ఏమేద్దాం? మనం ఫుల్ మక్కానీ పొడి వేసేసుకున్నాం. ఓకే, ఇది ఒక కప్పు. ఇది ఒక కప్పు ఉంటుంది ఫుల్ మఖానా పౌడర్, అంటే తామర గింజల పొడి. అది మొత్తం వేసేసుకుందాం. అది కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందాం అనమాట. ఓకే, నెక్స్ట్ సో మనం ఇప్పుడు పల్లి పొడి వేసేసుకుందాం. పల్లి పొడి, ఇవి కూడా పల్లీలు కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకున్నాం. సో మనం దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకున్నాం. అలాగే ఇదే డ్రై ఫ్రూట్స్ లో మీకు ఎన్ని దొరికితే అన్ని డ్రై ఫ్రూట్స్. సో మీ వీలైన డ్రై ఫ్రూట్స్ సీడ్స్ తో పాటుగా మనం తీసేసుకుంటాం. ఇక్కడ మనం జీడిపప్పు, బాదాము, పిస్తా తీసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందామా. అంటే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం అనమాట, అదే బాగుంటుంది అని. ఒక హాఫ్ కప్పు. ఆ రెండు ఫుల్ మఖానాను అలాగే పల్లి పొడి ఫుల్ కప్ తీసుకున్నాము, కొబ్బరి హాఫ్ కప్ తీసుకున్నాము, ఇంకొక పావు కప్పు లేదా హాఫ్ కప్పు మీ ఇష్టం అనమాట. దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని దీంట్లో యాలకుల పొడి కూడా ఇప్పుడే వేసేయమంటారా? ఇప్పుడే వేసేద్దాం. ఓకే, యాలకుల పొడి మొత్తమా మొత్తమా? ఓకే, ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది యాలకుల పొడి, అది కూడా వేసేసుకొని మంచిగా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. మీకు తెలుసు కదా బొబ్బట్లలో ఎలా స్టఫ్ చేస్తారు ఏంటి అనేది ఐడియా ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా మనము అలా రావాలి. చూసారు కదా, ఆల్రెడీ దగ్గర పడిపోయింది. మొత్తం ఇలా తిప్పుకోవాలి, మరి చేతికి అంటుకోకుండా నీట్గా రావాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. మ్యామ్, ఇది నేను కలుపుతూ ఉంటాను, ఒకవేళ అయిపోతే ఆపేస్తాను. సో కొంచెం దగ్గర పడ్డ తర్వాత మీరు ఈ లోపల తామర గింజల గురించి కాంబినేషన్ గురించి ఒకసారి. మనకి తామర గింజలు అంటే మనకి మెయిన్గా మనకి తామర పువ్వు దొరుకుతుంది కదా. సో తామర పువ్వులు ఏవైతే సీడ్స్ ఉంటాయో సో వాటినే మనం తామర గింజలు అంటాము. అండ్ ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో తామర పువ్వు, తామర ఆకులు, తామర గింజలు అండ్ ఇంకా లీవ్స్, స్టాక్ అంటారు చూసారా, తామర పువ్వు యొక్క కాడ, అన్నీ కూడా యూస్ఫుల్ పార్ట్స్ అనమాట. అంటే అన్నీ కూడా ఔషధ గుణాలు అధికంగా ఉన్నటువంటివి. దానిలో ముఖ్యంగా ఈ తామర గింజలలో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అన్ని ఔషధ గుణాలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇవి చాలా బలాన్ని కూడా ఇస్తాయి, లేదంటే శారీరకంగా మానసికంగా కూడా. అండ్ ఇది అధికంగా పిత్తదోషాన్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది, అందుకనే పిత్తహారంగా ఉంటుందని చెప్పారనమాట మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది.
దాంతోపాటు కాల్షియం అనేది అధికంగా దొరుకుతుంది. కాల్షియం అండ్ విటమిన్ D3 కూడా, అంటే ఇంటర్నల్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట అది. సో ఈ ఫూల్ మఖానీ అందుకని రోజు పిల్లలకి ఏదో విధంగా ఈ ఫుల్ మఖానీని మనం పెట్టినట్లయితే వాళ్ళు ఎముకలు దృఢంగా ఉంటాయి, అలానే వాళ్ళకి బలంగా కూడా ఉంటారు. సో మ్యామ్ నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఇది చల్లబడడానికి నేను జస్ట్ అలా చేస్తున్నాను అనమాట, కొద్దిగా చల్లబడుతుంది అని, సో దట్ మనం ఒత్తేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం కొద్దిగా ఇది చల్లబడేంత వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది చల్లబడేంత వరకు వెయిట్ చేద్దాం. సో చల్లగా అయిపోయింది, మనం తయారు చేసుకున్న మిశ్రమం చక్కగా ఇప్పుడు తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో ఇక్కడ పెట్టేసుకుందాము. అలాగే మనకి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే బటర్ పేపర్ తీసుకోవాలి. మనము చపాతీలు ఒత్తినట్టుగా అట్లా ఒత్తామన్నమాట. సో మన ఇట్లా బాగుంటుంది ఈజీగా. సో ఏంటంటే ఇలాగ తయారు చేసేసుకోవడానికి మనకి అనుగుణంగా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఇదిగో ఒకసారి ఇలా తీసేసుకొని ఈ చపాతీ ముద్దని దాంట్లో పట్టేటట్టుగా స్టఫ్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా తయారు చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఒత్తేసుకొని ఏం చేద్దామంటే ఇంకా కొంచెం నేను నెయ్యి కూడా తీసుకుంటాను. సో మ్యామ్ మీరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేయండి, సో దట్ ఏంటంటే మనకి ప్యాన్ కూడా వేడవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ చపాతీది ఇలా తీసుకొని కొంచెం నేతిలో డిప్ చేసుకొని ఇలాగా అంటే స్టఫ్ చేసుకోవడానికి అనుగుణంగా మనము మధ్యలో ఒక హోల్ లాంటిది పెట్టుకొని, ఇదిగో మరి ఎక్కువగా అయితే బయటికి వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ కొద్దిగా తీసుకోవాలి, ఇలాగ ఇంత తీసుకొని స్టఫ్ చేయడానికి ఈజీగా ఈ లోపల ఉన్న మిశ్రమము బయటికి రాకుండా మొత్తం కూడా మనము ఇలా చుట్టేసుకోవాలన్నమాట. సో ఈజీగా మనకు అయిపోతుంది. సో దట్ బయటికి ఏదైతే ఎక్కువ వస్తుందో పిండి అది కూడా తీసేసుకోవచ్చు, మరి ఎక్కువ ఉండకుండా. చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి ఇలాగా స్టఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఇలా కొంచెం కట్ చేసుకొని తీసేసుకున్నామంటే మనకి ఆ స్వీట్ అనేది తగులుతూ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇదిగో బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి ఇలా రాసేసి వేసేసి జస్ట్ ఇలాగా, సో చిన్నవి చేసినా పర్లేదు, మనకి టేస్ట్ అనేది బాగుండాలి. ఇలా ట్యాప్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీదకి వేసేసుకుందాం. ఆల్రెడీ నెయ్యి రెండు వైపులా ఉంది చక్కగా. ఇదిగో నేను ఇలా ఇంకో 2 కూడా తయారు చేసేస్తాను. ఓకే, సో చూసారు కదా ఏం చక్కగా తయారు చేసేసుకుంటున్నాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆరోగ్యాన్ని అలాగే రుచిని అందించే విధంగా మనం తయారు చేస్తున్నాం. అంతేకాకుండా పండగలు వస్తూ ఉంటాయి కాబట్టి బొబ్బట్లు అనగానే ఎప్పుడు ఇవే కాకుండా ఒకటే కాకుండా ఇలా కొత్తగా తయారు చేస్తే బాగుంటుంది. ఇలా కొంచెం చక్కగా ముందు వెనక కాల్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ నెయ్యి రాసాం కాబట్టి మళ్ళీ మనం పెనం పైన ఏం నెయ్యి వేయట్లేదు. ఇవైతే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ఎవరైనా తినచ్చు. డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా. ఓకే, కొంచెం నెయ్యి కూడా ఇక్కడ పెడతాను మ్యామ్ మీకు అందుబాటులో. లైట్గా నెయ్యి రాయమంటారా కొంచెం? సో ఇలాగ మనము 3 తయారు చేసేసుకుందాము. సో ఇలాగా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొకటి కూడా వేసేసుకుందాం పెనం పైన. దీన్ని కూడా అటు ఇటు కాల్చేసుకుందాము. కొద్దిగా 1 సైడ్ కాగనివ్వండి, ఈ లోపల ఇంకొకటి కూడా తయారు చేసేసుకుందాం. సో చూసారు కదా ఏం చక్కగా మనము ఇలాగా బొబ్బట్లు తయారు చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. చక్కగా పొంగుతున్నాయి కూడా బొబ్బట్లు. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునే బొబ్బట్ల కంటే ఇలా డిఫరెంట్గా ఫూల్ మఖానీ అంటే తామర గింజలతోటి ఇట్లా బొబ్బట్లు చేసుకోండి. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అలానే దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, అధికమైన పిత్తదోషాన్ని కూడా తగ్గిస్తుంది, అలానే మెదడుకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఫూల్ మఖానీ బొబ్బట్లు అంటే తామర గింజల బొబ్బట్లు రెడీగా ఉన్నాయి. తామర గింజల బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర గింజల పొడి, కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, పచ్చి కొబ్బరి పొడి, వేయించుకున్న పల్లీల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి. తామర గింజల బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి.
బెల్లం కరిగాక వేయించి గ్రైండ్ చేసుకున్న తామర గింజల పొడి, అలాగే వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, వేయించి గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, అలాగే పచ్చి కొబ్బరి తురుము, యాలక్కుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ లోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరొక వైపు చల్లారిన మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మధ్యలో పెట్టి చుట్టూ మూసేసి జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత చేసుకున్న బొబ్బట్లను వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అధిక వేడిని తగ్గించి పిల్లలకు బలాన్నిచ్చి రోగ నిరోధక శక్తిని పెంచే తామర గింజల బొబ్బట్లు రెడీ.